వెల్కమ్ టు 585 సమస్య ఏదైనా సబ్ కమిటీతోనే పరిష్కారం అంటోంది అధికార కాంగ్రెస్. ఇప్పటికే పలు సమస్యల పరిష్కారానికి 7-8 సబ్ కమిటీలు వేసిన రేవంత్ ప్రభుత్వం లేటెస్ట్ గా సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి మరో సబ్ కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాటి సినీ ప్రముఖుల మీటింగ్ లో ఈ సబ్ కమిటీపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అంటూనే ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి ఒక సబ్ కమిటీ కావాల్సిందే అన్నారు. సినీ ప్రముఖులు సైతం సీఎం నిర్ణయానికి ఓకే చెప్పారు. ఇక టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఆ కమిటీలో ప్రభుత్వం నుండి 2 మంత్రులు, ఇండస్ట్రీ నుండి నిర్మాతలు ఉండే అవకాశం ఉంది. కమిటీలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఉంటారు. 5 లేదా 7 సభ్యులతో కమిటీ ఏర్పాటు కానుంది. సబ్ కమిటీ నిర్ణయాల మేరకు సమస్యలకు పరిష్కారం దొరకనుంది. సీఎంతో సింగిల్ ఎజెండా మీటింగ్ అన్నారు దిల్ రాజు. సీఎం రేవంత్ బిగ్ ఛాలెంజ్ ఇచ్చారని తెలిపారు. ఇంటర్నేషనల్ సినీ హబ్ గా హైదరాబాద్ అభివృద్ధి చెందాలని సీఎం చెప్పినట్లు తెలిపారు. హాలీవుడ్ సినిమాల షూటింగ్లు సైతం హైదరాబాద్ లో జరిగేలా అభివృద్ధి చేద్దామని చెప్పినట్లు క్లారిటీ ఇచ్చారు. అలానే సినిమా వాళ్లు కూడా ఒక కమిటీ వేసుకోవాలన్న సీఎం ప్రతిపాదనలపై సినీ ఇండస్ట్రీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దిల్ రాజు స్పష్టం చేశారు. పూర్తి వివరాల అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఎలాంటి సమస్యల్ని సాల్వ్ చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ పై ఫోకస్ చేస్తుంది ఈ సబ్ కమిటీ? ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం ఈ సబ్ కమిటీలో 2 మంత్రులు అలానే సినిమా నిర్మాతలు కూడా ఉంటారు కాబట్టి ఏ ఇష్యూస్ ని ఫోకస్ చేస్తారు? అంటే దాదాపుగా ఈరోజు ఏదైతే 1:50 పాటు 2 గంటల పాటు జరిగిన మీటింగ్ సంబంధించిన సారాంశం అంతా కూడా దిల్ రాజు ఏదైతే వివరించారో, ఈ మొత్తం కేవలం ఇండస్ట్రీ ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూనే కాకుండా ఈ మొత్తం ఓవరాల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్తో పాటు తెలంగాణని ఏ రకంగా వాడుకోవాలి, తెలంగాణ స్టేట్లో కావచ్చు లేకుంటే స్టేట్కి సంబంధించి ఒక స్లోగన్ అయితే తెలంగాణ రైజింగ్ పీరియడ్ అయితే స్లోగన్ తీస్తున్నారో దాంట్లో ఇండస్ట్రీ ఏ రకంగా భాగస్వామ్యం కావాలన్న ఒక కాన్సెప్ట్తో మొత్తం ఇన్వెస్ట్ ప్రమోట్తో పాటుగా ఈ మొత్తం ఈ 3 రకాల ఈ యొక్క కార్యాచరణ కోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తాం. దాంట్లో మంత్రులతో పాటుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు. మొత్తం 5 కానీ 7 సభ్యులతో కూడిన ఒక కమిటీ ఉంటుంది. ఇది ఇష్యూకి సంబంధించి అంటే సినిమా టికెట్ల పెంపు కావచ్చు, బెనిఫిట్ షోలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పాత్ర కావచ్చు, దాంతోపాటు ఏవైతే ప్రభుత్వం డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉంది అట్లాంటి విషయాలపైన కావచ్చు, మొత్తం అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రి చెప్పిన విధంగా 2 కూడా రైలు పట్టాలు లాంటివి 2 కూడా కలిసి నడవాల్సిన పరిస్థితి. హైదరాబాద్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్గా చేయాలంటే చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి ఇష్యూస్ కావచ్చు, ఏవైతే ఈరోజు జరిగిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరూ పెద్దలు మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర కూడా కోరుకుంటున్నాం. ఫార్మా, ఐటీ ఇండస్ట్రీతో పాటుగా సినిమా ఇండస్ట్రీ కూడా చాలా కీలకం కాబట్టి సో ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీకు సంబంధించిన అన్ని పనుల మీద కూడా ఒక చర్చ జరగాలి అంటే మొత్తం 2తో కొన్ని ఒక కమిటీ ఉంటుంది. ఆ సబ్ కమిటీ అన్ని విషయాలపైన చర్చించిన తర్వాత ప్రతి విషయంపైన ఒక క్లారిటీ తీసుకుంటామనే విషయాన్ని చెప్పారు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, ఏ ఒక్కరి వ్యక్తిగతంగా కోపం కావచ్చు, వ్యక్తిగత రాగద్వేషాలు తనకు లేవు, స్టేట్ ఇంట్రెస్టే తన ఇంట్రెస్ట్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈ కమిటీ అనేక అంశాల మీద ఇప్పటివరకు ఈరోజు ఎలాంటి డెసిషన్ అయితే బెనిఫిట్ షోలపైన కావచ్చు, రేట్లపైన జరగలేదు. సో ఇండస్ట్రీ నుంచి కావాల్సినటువంటి వాళ్ళకు చిన్న సినిమాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ రేట్ల పెంపు బెనిఫిట్ షోలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకుంటే మహిళలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇంకా డ్రగ్స్ ఇట్లాంటి విషయాలతో కూడా ప్రభుత్వంతో కలిసి సినిమా ఇండస్ట్రీ ఏ రకంగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కమిటీ అంతా కూడా ఒక ప్రతిపాదన చేసిన తర్వాత దాని ద్వారా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. త్వరలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దాంట్లో ఎవరు ఉండాలి దానిపైన ఒక డెసిషన్కి వస్తారు. త్వరలోనే ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిలో వాళ్ళ పాత్రకు సంబంధించి కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇవాళ ఉదయం ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసి మసబ్ ట్యాంక్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే ఊరుకునేదే లేదు, పెద్దలైనా ప్రజాప్రతినిధులైనా చట్టం ముందు అంతా సమానమే అంటూ పోలీసులకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. దీంతో బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇవాళ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బంజారాహిల్స్ సీఐ విధులను అడ్డుకున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పై కేసు నమోదైంది. అయితే నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, హామీల అమలు కోసం ప్రశ్నించినందుకే కక్ష సాధిస్తున్నారంటూ అరెస్టు సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు బంజారాహిల్స్ పోలీసులు. శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ కంప్లైంట్ చేసేందుకు వెళితే పోలీసులు పట్టించుకోవటం లేదంటూ ఈ నెల 4వ తేదీన కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇన్స్పెక్టర్ ఎమర్జెన్సీ ఫీల్డ్ డ్యూటీకి వెళుతుంటే ఆపారని, విధులకు ఆటంకం కలిగించారని ఆ రోజు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. మర్నాడు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఈ కేసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కౌశిక్ రెడ్డికి మద్దతుగా హరీష్ సహా బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నేతలందరినీ అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించారు. వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న టైంలో బంజారాహిల్స్ పోలీసులు అటు ఎర్రోళ్లను అరెస్ట్ చేయటం, కౌశిక్ రెడ్డికి నోటీసులు పంపటం చర్చనీయాంశమైంది. కక్ష సాధింపే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి పోలీసుల వెర్షన్ ఎలా ఉంది వివరించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, రాజకీయ కక్ష సాధింపులతోనే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ చెప్తుంది. ఈ కేసులో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యే పైనే రిటర్న్గా కంప్లైంట్ చేయడం, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి సిఐ కంప్లైంట్ తీసుకోకుండా వెళ్తున్న క్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా ఎందుకు వెళ్తున్నారంటూ కౌశిక్ ప్రశ్నించారు. అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించే క్రమంలో మ్యాజిస్ట్రేట్ అదే రోజు బెయిల్ ఇచ్చారు. A1గా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి బెయిల్ పైన ఉన్నారు. A2 ఇదే కేసులో A2గా ఉన్నటువంటి మన్నే గోవర్ధన్ రెడ్డికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది. అయినప్పటికీ అక్యూజర్ 3గా ఉన్నటువంటి ఎర్రోల శ్రీనివాస్ను ఎందుకని అరెస్ట్ చేశారనేది బీఆర్ఎస్ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. ఎర్రోల శ్రీనివాస్ని నోటీస్ ఇవ్వకుండా ఇప్పటివరకు కేసులో ఇద్దరికి బెయిల్ వచ్చింది. కేసు విచారణ జరుగుతుంది. కేసు ఇన్ఛార్జ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి సిఐ కూడా మారిపోయారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు నోటీస్ ఇవ్వకుండా సడన్గా ఈరోజు వెళ్ళి అరెస్ట్ చేసి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. అరెస్ట్ ప్రొసీడింగ్స్ కూడా సరిగ్గా ఫాలో కాలేదు. ఫస్ట్ హెల్త్ చెకప్ ఉస్మానియా హాస్పిటల్లో హెల్త్ చెకప్ తర్వాత డైరెక్ట్గా కోర్టుకు తీసుకెళ్ళాలి. కానీ అక్కడికి తీసుకెళ్లకుండా మళ్ళీ మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ హరీష్ రావు మిగతా నేతలందరికీ అక్కడికి చేరుకునేటప్పటికీ మళ్ళీ ఎర్రోలను కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో కూడా పోలీసుల ఆర్గ్యుమెంటు చాలా విపరీతంగా ఉందంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తూ ఉన్నారు. పాత కేసుల్ని ఉద్యమ కాలంలో పెట్టినటువంటి కేసుల్ని తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రస్తావించారు. మ్యాజిస్ట్రేట్ కూడా ఈ కేసుకు సంబంధం లేనివి పాత కేసుల్ని ఎందుకు తీసుకొస్తారంటూ ప్రశ్నించారు. దాంతోపాటు బెయిల్ కూడా మంజూరు చేశారు. సో ఈ కేసులో ఇప్పటివరకు 3 అక్యూజర్స్కి బెయిల్ వచ్చింది. మొత్తం 20 మంది పైన పోలీస్ స్టేషన్లో దూసుకెళ్ళినట్లుగా, పోలీస్ స్టేషన్లో ట్రెస్పాస్ చేసినట్లుగా, అదేవిధంగా సిఐని బెదిరించినట్లుగా రకరకాల సెక్షన్లో కేసులు నమోదు చేశారు. దీంతో పాటుగా రేపు A1గా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావాలంటూ నోటీస్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మళ్ళీ విచారణ ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా కేటీఆర్ పైన కూడా చాలా రకాల కేసులు నమోదు చేశారు. ఆయనకు కూడా నోటీసులు ఇస్తారంటూ, అరెస్ట్ చేశారంటూ చాలా ప్రచారం జరుగుతుంది. ఇంకొంతమంది పైన సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళపైన కేసులు ఉన్నాయి. ఇంకొంతమంది నేతలపైన కూడా కేసులు నమోదు చేశారు. బీఆర్ఎస్లో ఒక కేసులు, నోటీసులు, అరెస్టుల టెన్షన్ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతూనే ఉంది. మ్యాజిస్ట్రేట్స్ ఎప్పటికప్పుడు బెయిల్స్ ఇస్తూనే ఉంటారు. దీంతో ప్రొసీడింగ్సే తప్పని ప్రజలు అర్థం చేసుకుంటున్నారంటూ చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి కుట్ర కేసులుగానే మేము చూస్తున్నాం. అనవసరంగా చిన్న విషయాల్లో కూడా కేసులు పెడుతున్నారు. చిన్న విషయాల్లో కూడా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి రప్పిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు కొద్ది కాలంగా చెప్తూ ఉన్నారు. దీనికోసం సపరేట్గా ఒక లీగల్ టీమ్ని బీఆర్ఎస్ పార్టీ అరేంజ్ చేసుకుంది. ఆ లీగల్ టీం ఎప్పటికప్పుడు వీళ్ళ తరపున పోరాడుతూనే ఉందంటూ చెప్తున్నారు. ఈరోజు జరిగినటువంటి సంఘటనతో పాటు రేపు ఏం జరగబోతుంది, కౌశిక్ని ఇప్పటికే విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు. కౌశిక్ విచారణకు వచ్చాక ఏం జరగబోతుంది, నెక్స్ట్ మళ్ళీ ఆయన బెయిల్ పైన ఉన్నారు కాబట్టి ఇంకేమైనా ఆయన పైన అభియోగాలు చేస్తారా? ఇప్పటికే ఆయన ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ని తిరిగి ఇచ్చేసి మళ్ళీ ఫోన్ని అప్పగించాలంటూ, ఆయన మొబైల్ ఫోన్ అప్పగించాలంటూ మళ్ళీ పోలీసులు నోటీస్ ఇచ్చారు. కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది మళ్ళీ కొంత టెన్షన్గానే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. రోడ్డు ప్రమాదాల నివారణపై విజయవాడ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రోడ్ ప్రమాదాల విషయంలో ఏపీ హైకోర్టు ఇటీవల సీరియస్ అవ్వడంతో విజయవాడ పోలీసులు దూకుడు పెంచారు. దానిలో భాగంగా హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. విజయవాడ సిటీలో కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సిటీ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ హెల్మెట్ వాడకుంటే జరిమానా విధించడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక పనిలో పనిగా హెల్మెట్ వినియోగంతో పాటు పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై కొరడా జుళిపిస్తున్నారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు. విజయవాడ సిటీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు పెండింగ్ లో ఉన్న చలాన్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్ చలాన్లు,
హెల్మెట్ ధరించిన వారి నుంచి పెనాల్టీలు వసూలు చేస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వాహనాల్ని సీజ్ చేస్తున్నారు. విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, హెల్మెట్ పెట్టుకుని తిరిగే వాళ్ళు రేర్ గా కనిపిస్తుంటారు, అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటారు. అంతేకాదు డబుల్స్ కాదు, ట్రిపుల్స్, 4-5 ఎక్కించుకుని వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళందరికీ ఒక మంచి డిసిప్లిన్ రావడానికి, వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళకే ఒక అవగాహన తెప్పించేందుకు ఈ డ్రైవ్ అని చెప్పొచ్చు అంటారా? సో పోలీసుల స్పెషల్ డ్రైవ్ కి సంబంధించి వాహనదారుల నుంచి ఎలాంటి రియాక్షన్స్? ఖచ్చితంగా ఇటీవల ఏపీ హైకోర్టు రోడ్డు ప్రమాదాలపైన సీరియస్ అయింది. 6 నెలల వ్యవధిలో 600 మంది చనిపోవడానికి కారణం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అని చెప్పి కూడా సీరియస్ అవడంతో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ప్రజెంట్ మనం బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక దాదాపు మనం చాలా మందిని చూడొచ్చు. వెళ్ళేటటువంటి వెహికల్స్లో కొంతమంది మాత్రమే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళు కనిపిస్తున్నారు, ఇంకొంతమంది అసలు హెల్మెట్ లేకుండానే వెళ్తున్నారు. హెల్మెట్ పెట్టుకోవాలని ఎన్నో ఏళ్లుగా పోలీసులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, చలాన్స్ వేయడం జరుగుతూనే ఉంది. కానీ పబ్లిక్లో ఏమాత్రం మార్పు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇటీవల దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో పిటిషన్ పడడం, దానిపైన విచారణ జరగడంలో ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. రోడ్డు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణం అంటూ సీరియస్ అవడం, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలి, కఠిన ఆంక్షలు అమలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు హెల్మెట్ లేకపోతే 1000 రూపాయల జరిమానా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఇటువైపు చూస్తే కనుక ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేసినటువంటి వాహనాలే. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ పట్టుకుని వెహికల్ ఎందుకని హెల్మెట్ పెట్టుకోవట్లేదన్న అవేర్నెస్తో పాటు పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లు కట్టాలి, లేని పక్షంలో ఇప్పుడు ఏదైతే చలాన్ 1000 రూపీస్ ఉందో దాన్ని కూడా కడితేనే విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీఐ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఈ స్థాయిలో కఠిన ఆంక్షలు అమలు చేయడానికి ఏపీ హైకోర్టు వార్నింగ్ కారణం అంటారా? ఏపీ హైకోర్టు వార్నింగ్ ఒకటే కాదండి, అందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క వాహనదారుడు కూడా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మన ఏపీ హైకోర్టు చెప్పిందనే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిందనే కాదు, ఎవరి సేఫ్టీ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకి కాళ్ళకి చేతికి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కనుక దానికి ఆల్టర్నేటివ్గా ఏదైనా రాడ్లు వేస్తారు, వేరేగా అరేంజ్మెంట్లు చేస్తారు, కానీ హెడ్కి అనేది ఆల్టర్నేటివ్ ఉండదు. అట్లాగే మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ ఉంటుంది, భార్య, పెళ్ళైన వాళ్ళకి భార్య ఉంటుంది, ప్రతి మనిషికి కూడా తల్లిదండ్రులు ఉంటారు. ఒక్కసారి జర్నీ చేసేటప్పుడు మనకి ఏమన్నా అవుతే మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఏమైపోతారని చెప్పేసి ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. ఒక్క హెల్మెట్ లేకపోతే హైకోర్టు ఆర్డర్స్ కాదు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ కాదు, ఎవరు పర్సనల్గా వాళ్ళు ఆలోచించుకొని మనం లేకపోతే మన ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతుందనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఎలాంటి ఆంక్షలు అంటే హెల్మెట్ లేకపోతే కనుక హైకోర్టు వారు చాలా కఠినతరమైన ఆంక్షలను అమలుపరచమన్నారు. దాంట్లో భాగంగా మేము డేంజరస్ డ్రైవింగ్ అనేది ఫైన్ వేస్తున్నాం. అట్లాగే ఆ డేంజరస్ డ్రైవింగ్ ఫైన్ వేసి ఫైన్ కట్టిన తర్వాతే ఫైన్ మన వెహికల్ పంపుతున్నాం. అట్లాగే 2 సార్లు ఇదే రకంగా కనుక మనిషి మాకు దొరికితే కనుక వెహికల్ కూడా 48 గంటలు మా హ్యాండ్ సీజ్ చేసి అతన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు, మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూడొచ్చు పెండింగ్లో ఉన్నటువంటి చలాన్స్, ఈ చలాన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చెక్ చేసి ఆన్లైన్లో వాళ్ళ వెహికల్స్ కట్టిన తర్వాత విడుదల చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినటువంటి వెహికల్స్ అన్నీ కూడా పోలీసులు పట్టుకుని సీజ్ చేసినవే. పబ్లిక్ ఉన్నారు, ఏంటంటే మీ బండి ఇప్పుడు పట్టేసుకున్నారు, హెల్మెట్ పెట్టుకోకుండా వస్తున్నారు, ఎందుకని? మేడం మాకు తెలియదు కదా మేడం, 1135 రూపాయలు ఫైన్ వేస్తారో మాకు తెలియదు. ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ అంటున్నారు. నేను సీసీ కెమెరా ఉంది చూసుకోమనండి అక్కడ. నేనైతే ర్యాష్ డ్రైవింగ్ అలా 10లో వచ్చా, 5లో వచ్చా, సిగ్నల్ వదిలిన తర్వాత వచ్చింది. నేను సడన్గా పట్టేసుకుని లోపలికి వచ్చేసి 1135 రూపాయలు కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు సార్? నా బండి చూడండి, ఒకసారి చూపించండి. దానికి అర్థాలు లేక పబ్లిక్ 1000 రూపాయలు చలాన్ వేసేసరికి సీరియస్ అవుతున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కఠినమైనటువంటి ఆంక్షలు అమలు చేస్తున్నాము. ఖచ్చితంగా 1000 రూపాయలు చలాన్ కట్టే బదులు మంచి హెల్మెట్ 2000 పెట్టి కొనుక్కుని వాడండి అని చెప్పి కూడా అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏదైనా కూడా గత 3 రోజుల వ్యవధిలో విజయవాడ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు, భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. ఒకవేళ పెండింగ్ చలాన్స్ కట్టకపోతే కనుక వెహికల్స్ సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ క్రాంతి, ఇక 5th ఎక్స్క్లూజివ్ వార్తలు చూద్దాము. 585లో కర్ణాటకలోని బెల్లగావిలో సిడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్, నవ సత్యాగ్రహ బైటెక్ పేరుతో 2 రోజుల భేటీ ఇది. సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సహా 200 మంది కీలక నేతలు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది చేపట్టాల్సిన పార్టీ కార్యాచరణపై సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై జై సంవిధాన్ పేరుతో రేపు ఉదయం భారీ ర్యాలీ తీస్తున్నారు. ఇండియా మ్యాప్ లో కశ్మీర్లోని ప్రాంతాలు లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు.
కర్ణాటకలో సిట్టింగ్ వేసింది హస్తం పార్టీ. మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించిన బెళగావిలోనే ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కాంగ్రెస్ పెద్దలు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నవ సత్యాగ్రహ బైఠక్గా నామకరణం చేసిన భేటీకి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఇతర సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు 200 మంది కీలక నేతలు హాజరయ్యారు. ఈ కీలక భేటీకి సంబంధించి ఈ భేటీలో ఏమేమి చర్చించబోతున్నారు వివరించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, జై భీమ్, జై సంవిధాన్ ఈ నినాదంతో సిడబ్ల్యూసి సమావేశం కర్ణాటక బెళగావిలో జరుగుతున్నాయి. తిలక్వాడిలో సమావేశాలు జరుగుతున్నాయి. సుమారు సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1924 డిసెంబర్ 26, 27 ఈ తేదీల్లో మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 6 నెలల పాటు అధ్యక్షుడిగా కొనసాగారు. సో ఖచ్చితంగా 100 ఏళ్ల తర్వాత కర్ణాటక బెళగావిలో ఎక్కడైతే ఆ రోజు 100 ఏళ్ల క్రితం సమావేశం నిర్వహించారో కరెక్ట్గా అదే వేదిక వద్ద కూడా ఈసారి మరోసారి 100 ఏళ్ల తర్వాత సిడబ్ల్యూసి సమావేశాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఇందులో చాలా క్లియర్గా నవ సత్యాగ్రహ పేరుతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో ఉప్పు సత్యాగ్రహం గాంధీ ఐడియాలజీ ప్రకారము సత్యాగ్రహము, ఉప్పు సత్యాగ్రహం తర్వాత శాంతియుత పోరాటం ద్వారా స్వాతంత్రాన్ని తీసుకురావాలనే గాంధీ ఐడియాలజీ ఆధారంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నడిచింది, స్వాతంత్రాన్ని సాధించింది. సో అదే గాంధీ ఐడియాలజీకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము. గాంధీ ఐడియాలజీతోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ముందుకు సాగుతుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దాంతోపాటుగా కూడా బీజేపీ ఐడియాలజీ ఏదైతే ఉందో గాంధీ ఐడియాలజీకి, కాంగ్రెస్ ఐడియాలజీకి, బీజేపీ ఐడియాలజీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. ఎందుకంటే సత్యాగ్రహం చేశారు, శాంతియుత పోరాటాల ద్వారానే అభివృద్ధి కానీ స్వాతంత్రం కానీ సిద్ధిస్తుందని నమ్మిన గాంధీజీ అప్పుడు స్వతంత్ర పోరాటాన్ని సాగించారు. అప్పటి వరకు కూడా స్వతంత్ర పోరాటం సాగుతున్న తీరుకు మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత సాగిన ఉద్యమం తీరుకి చాలా వ్యత్యాసం ఉంది. దానికి కట్టుబడి ఇప్పటికీ ఉన్నాము అని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. రానున్న ఏడాది కాలం పాటు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏ కార్యాచరణను అమలు చేయబోతుందనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అమిత్ షా అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలకు ఈ సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. దాంతోపాటుగా కూడా మొత్తం రేపు ఒక పెద్ద ర్యాలీ తీయబోతున్నారు. జై భీమ్, జై గాంధీ, జై సంవిధాన్ పేరుతో ఒక భారీ ర్యాలీని రేపు బెళగావిలో ఏర్పాటు చేయబోతున్నారు. సుమారు మొత్తానికి ఈరోజు రేపు 2 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక బెళగావిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశాల ఆధారంగా కాంగ్రెస్ ఐడియాలజీకి, బీజేపీ ఐడియాలజీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, ఇప్పుడున్న బీజేపీ ఎటువంటి ఐడియాలజీని ఫాలో అవుతుంది, దానివల్ల దేశంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఐడియాలజీతో ముందుకు వెళ్లాలని చూస్తుంది. మొత్తానికి బీజేపీని ఎలా ఎదుర్కోవాలి, దానికి గాంధీ ఐడియాలజీని ఎలా ప్రజలకు ప్రచారం కల్పించాలని నవ సత్యాగ్రహ పేరుతో ప్రస్తుతం సిడబ్ల్యూసి సమావేశాలు కర్ణాటక బెళగావిలో జరుగుతున్నాయి. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఇది ఇవాల్టి 5 at 5 చూస్తూనే ఉండండి TV9.